4 సంవత్సరాలు నిజాం నవాబులచే తెలంగాణ పరిపాలించబడేది. ఎన్నో అకృత్యాలు, ఎన్నో తెలంగాణ ప్రజల కష్టాలు పెడితే తెలంగాణ సాయుధ పోరాటం స్టార్ట్ అయింది. కమ్యూనిస్టుల ఫలితం అని చెప్పి, అదేవిధంగా గాంధేయవాదుల ఫలితం అని చెప్పి, ఆర్య సమాజ ఫలితం అని చెప్పి వారందరి పోరాట ఫలితంగా మనం విమోచన దినాన్ని ప్రకటించుకోవాల్సిన అవసరం వచ్చింది. భారతదేశంలో 1947లో అందరికీ స్వాతంత్రం వస్తే తెలంగాణ చీకట్లో మగ్గింది. తెలంగాణ చీకటి 46 నుంచి 48 వరకు కమ్యూనిస్టులు ఇతర సంఘాలు సాగించిన పోరాట ఫలితంగా, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు స్పందించి సర్దార్ వల్లభాయ్ పటేల్ని మిలిటరీని పంపించి తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం కూడా విముక్తి చేయడం జరిగింది. స్వేచ్ఛా వాయువులు లేని, ప్రజాస్వామ్యం లేని, నిర్బంధయుతమైన రజాకార్లని మొత్తం కూడా లొంగ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ మొత్తం సంస్థానాలను మొత్తం కూడా భారతదేశంలో విలీనం చేసుకున్న తరుణంలో కూడా నిజాం అంగీకరించకుండా భారతదేశంపై యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. పాకిస్తాన్ సహకారం తీసుకొని సపరేట్ రాజ్యంగా ప్రకటించుకోవాలని చేసిన ప్రయత్నాలు మొత్తం కూడా పటాపంచలైపోయినాయి. ఎప్పుడైతే సైనిక చర్య సాడిందో కాసిం రజ్వీ నాయకత్వాన సాగిన అరాచకమైన పోరాటానికి వాళ్ళ ఫలితం అనుభవించాల్సి వచ్చింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చివరి రాజుగా తప్పనిసరి పరిస్థితుల్లో సర్దార్ వల్లభాయ్ భారత సైన్యానికి లొంగిపోవాల్సిన అవసరం వచ్చింది. తను లొంగిపోయి నేను మీకు సరెండర్ అవుతున్నానని చెప్పి నన్ను విముక్తిని చేయని చెప్పి శరణు తెచ్చిన తరుణంలో భారతదేశం 17 సెప్టెంబర్న విముక్తి దినంగా మనం ప్రకటించుకోవడం జరిగింది. ఈ విముక్తి దినాన్ని మనం ఈరోజు బ్రహ్మాండంగా మన జిల్లా పార్టీ కార్యాలయం చేసుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వాన అభివృద్ధి కార్యక్రమం ముందుకు పోతాం. గత 10 సంవత్సరాలు కూడా గోల్కొండ మీద జెండా ఎగరేసిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజల సమస్యలు మొత్తం విస్మరించిపోయి ఊడిగం చేసే పరిస్థితి, ఉన్నత వర్గాలకు వాళ్ళ వర్గాలకు ఊడిగం చేసే పరిస్థితి ఏర్పడింది. అలాంటి దాన్ని ఎవరైతే తెలంగాణ ఇచ్చిందో తెలంగాణ ప్రజల తొలిదేశ ఉద్యమం మలిదేశ ఉద్యమంలో మనం విజయం సాధించి తొలిదేశ ఉద్యమంలో 300 మంది, మలిదేశ ఉద్యమం 1200 మంది వీళ్ళ బలిదాన్ని అర్థం చేసుకున్న సోనియా గాంధీ తెలంగాణ ప్రకటన జరిగింది. తెలంగాణ ప్రకటన ఫలితంగా ఈరోజు బీఆర్ఎస్ అధికారం కట్టబెడితే 10 ఏళ్ళు మొత్తం కూడా చీకటి రాజ్యంగా చేసి తెలంగాణ మొత్తం కూడా అప్పుల పాలు చేసింది. ఇవాళ మళ్ళీ తెలంగాణ పూర్వ జవసత్వాలు తీసుకొని ఆర్థికంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ప్రజా పరిపాలనగా రేవంత్ రెడ్డి ప్రకటన జరిగింది. కాబట్టి మనం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇప్పుడు వెర్రితలలు వేస్తున్నాయి. మళ్ళీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకొని ఈ రాష్ట్రంలో మీ అధికారంలో అని చెప్పి అవాకులు చవాకులు పేలుతూ ఆడవారిని కూడా అవమానించే విధంగా కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం స్పందించాల్సిన అవసరం ఉంది. మానుకోట నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ శ్రేణులకు బీఆర్ఎస్ శ్రేణులకు మనం నిక్కచ్చంగా మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం ప్రమాదంలో పడే ప్రమాదకర పరిస్థితి వస్తుంది. కాబట్టి నిన్న కూడా జరిగిన మున్సిపాలిటీ దాంట్లో మన ఎమ్మెల్యే గారి బొమ్మ పెట్టకపోతే ఎంత శోచనీయం మనం అర్థం చేసుకోవాలి. అధికారులు మనం అధికారంలో ఉన్నాం, లేదా టీఆర్ఎస్ అధికారులు మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కమిషన్ ఇక్కడ పంపించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే బాధ్యులు అధికారులు వాళ్ళ మొత్తం కూడా మనం ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది, పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టి అధికారులు కూడా పనిచేయాలి. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు అధికారం మాది ఉంది. నిన్న ఒక లీడర్ తీసుకొచ్చి ఐఆర్ఎస్ నా కొడుకు అని చెప్పి కొబ్బరికాయ కొట్టిస్తాడు. ఎంతవరకు సమంజసం అది? మనం కూడా వార్డు కౌన్సిల్స్ కానీ మీరు నిక్కచ్చిగా పనిచేయాలి, నిలదీయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీయాల్సిన అవసరం ఉంది. మీరు వార్డు కౌన్సిల్ ఉంటారు, కనీసం కూడా మాట్లాడకపోతే ఆ అవమానం ఎవరు? ఎమ్మెల్యే గారు అవమానం మనకు జరిగినట్టు, మన పార్టీకి జరిగినట్టు, మన కార్యకర్తలు జరిగినట్టు మీరు గుర్తుపెట్టుకుని దయచేసి మీరు మాట్లాడకపోతే మాత్రం మున్సిపాలిటీ మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పడుతుంది. వాళ్ళందరినీ మొత్తం భరతం అని చెప్పి తెలియజేస్తూ ఎమ్మెల్యే గారిని మాట్లాడుతూ కూర్చున్నాం.